హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వినాయక చవితికి గణేశునికి నైవేద్యంగా పెట్టే 9 రకాల ప్రసాదాలు క్విక్గా ఎలా చేసేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మన మొదటి ప్రసాదం వచ్చి ఉండరాలు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ ఉండరాలు ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2.5 కప్పుల దాకా నీళ్లు తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ 1 కప్పు బియ్యం రవ్వకి 2.5 కప్పుల దాకా నీళ్లు తీసుకుంటున్నాను. ఈ నీళ్ళల్లోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలానే రుచికి తగినంత ఉప్పు. నేను ఇక్కడ 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని నీళ్ళని కొంచెం మరగడానికి పెట్టుకుంటున్నాను. ఇలా బుడగలు రావటం స్టార్ట్ అయినప్పుడు మనం 1 గంట పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పులో నుంచి వాటర్ మొత్తాన్ని వంపేసి ఆ పచ్చిశనగపప్పుని ఇందులో వేసుకొని మూత పెట్టి పప్పు ఉడికేదాకా ఉడికించుకోవాలి. నేను మొత్తం ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా పచ్చిశనగపప్పుని తీసుకున్నానండి. పచ్చిశనగపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఇలా ఉడికినట్లయితే అందులోకి 1 కప్పు బియ్యం రవ్వని వేయాలి. ఈ బియ్యం రవ్వ అనేది మనకి స్టోర్లో ఈజీగా దొరుకుతుంది. ఒకవేళ లేకపోతే రేషన్ బియ్యాన్ని ఒక 12 అవర్స్ నానబెట్టి ఫ్యాన్ కింద కంప్లీట్గా ఆరబెట్టేసిన తర్వాత పల్స్ పట్టుకుంటే మనకి బియ్యం రవ్వ అనేది వచ్చేస్తుంది. బియ్యం రవ్వ పోసి కలిపేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిపేసి మూత పెట్టేసి రవ్వని వాటర్లో ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి రవ్వని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ రవ్వ త్వరగానే దగ్గర పడిపోతుందండి. ఇలా దగ్గర పడ్డప్పుడు ఒకసారి బాగా పైనుంచి కింద దాకా కలుపుకొని బియ్యం రవ్వ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. రవ్వ కంప్లీట్గా ఉడికిపోయిందండి. ఇలా పొగలు వస్తున్నాయి కదా, సో మనకు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఆ ఆవిరి మీద రవ్వని ఇంకొంచెం ఉడకనివ్వడానికి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చేతికి నీళ్లు తీసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు చూపిస్తున్న విధంగా ఉండ్రాల్లాగా చేసుకోండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఉండ్రాలను చేసుకోండి. ఇలా ఉండ్రాలను చేసుకొని అన్నీ ఒక స్టీమర్ మీద పెట్టుకోవాలి. మీ దగ్గర ఇట్లా స్టీమర్ గిన్నె లేకపోతే కనుక మనము ఇడ్లీలు వేసుకుంటాం కదండి, ఆ పాత్రలో పెట్టుకున్నా సరిపోతుంది. నీళ్లు పోసుకొని ఆ స్టీమర్ని పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలండి. మన ఉప్పు ఉండ్రాలనేవి రెడీ అయిపోయినాయి. చూసారా ఉండ్రాలు అనేవి ఎంత బాగా రెడీ అయిపోయాయో. అంతేనండి, మన ఫస్ట్ ప్రసాదం ఉండ్రాళ్ళు రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చి బెల్లం కుడుములు, అలానే బెల్లం ఉండరాళ్ళండి. ఇవి కూడా చాలా క్విక్గా ఈజీగా అయిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బెల్లం ఉండ్రాళ్ళు కుడుములు చేయటం కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పుని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా నీళ్లు పోసి నీళ్లు ఉడుకుపట్టడం స్టార్ట్ అయినప్పుడు అందులోకి 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం కరిగితే చాలు, పాకం ఏమీ రావసరం లేదు. బెల్లం ఇలా కరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పులో నుంచి వాటర్ మొత్తాన్ని వంపేసి ఈ బెల్లంలో ఉడకటం కోసం పెట్టుకోవాలి. పచ్చిశనగపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకొని పచ్చిశనగపప్పు కనుక ఇలా ఉడికిపోతే 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. అలానే 1 కప్పు బెల్లానికి 2 కప్పుల దాకా వరిపిండిని వేసుకోవాలి. మనం ఎంతైతే నీళ్లు తీసుకుంటామో అంత వరిపిండిని వేసుకోవాలి. ఈ వరిపిండిని వేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా తిప్పుకుంటూనే ఉండాలి, లేకపోతే వరిపిండి ఉండలు కట్టేస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని దగ్గర పడ్డప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి అందులోకి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల ఉండ్రాళ్ళ పిండి అనేది గెంటికి అతుక్కోకుండా ఉంటుంది. ఒకసారి ఇట్లా బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఆరటానికి పక్కన పెట్టుకుందాం. పిండి ఆరిపోయిన తర్వాత ఒకసారి ఉండ ఫామ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా ఉండ ఫామ్ అవుతుందంటే ఇక ఉండ్రాలు చేసుకోవటం స్టార్ట్ చేయండి. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఈ బెల్లం ఉండ్రాలను చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలానే మిగిలిన ఉండ్రాలన్నీ కూడా చేసేసుకోవాలి. నెక్స్ట్ కుడుములు చేయడం కోసం చేతికి నెయ్యి రాసుకొని ఏ సైజులో అయితే కుడుములు కావాలో ఆ సైజు బాల్ని చేసుకొని అరచేతికి కూడా నెయ్యి రాసుకొని చూపిస్తున్న విధంగా రౌండ్గా కుడుముల్ని చేసుకోవాలి. ఇలా చేసుకున్న కుడుములన్నీ ఒక స్టీమర్ మీద కానీ లేకపోతే ఇడ్లీ పాత్రలో కానీ పెట్టుకోవాలి. ఇలా కుడుముల్ని అలానే ఉండ్రాల్ని మొత్తం అరేంజ్ చేసుకొని ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో తగినన్ని వాటర్ పోసుకొని చూపిస్తున్న విధంగా ఉండ్రాలని అలానే కుడుముల్ని పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ స్టీమ్ పట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఉండ్రాలు ఉడికాయ లేదో చెక్ చేసుకోండి. ఎప్పుడైతే ఉండ్రాలని కానీ కుడుములు కానీ పట్టుకొని చూస్తే మీకు పిండి అనేది అంటకూడదు. ఇలా అంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. అంతే అండి, మన సెకండ్ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. మన మూడో ప్రసాదం వచ్చి పొంగల్. పొంగల్ కోసం నేను 1 గంట పాటు
ముప్పావు కప్పు బియ్యం అలానే ఒక పావు కప్పు దాకా పెసరపప్పుని ఒక గంట పాటు నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న వాటిలోంచి వాటర్ని వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయిలోకి 1.5 కప్పు దాకా బెల్లాన్ని వేసుకొని పావు కప్పు దాకా నీళ్లు పోసుకుంటున్నానండి. ఈ బెల్లం కరగబెట్టడానికి పెట్టేస్తున్నాను. బెల్లం కరిగితే చాలు, పాకం రావసరం లేదు. తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక పావు కప్పు దాకా బెల్లాన్ని వేసుకోండి. ఇప్పుడు నేను పాయసం చేసే గిన్నెలోకి 1/2 లీటర్ దాకా పాలు పోసి అలానే ఒక గ్లాసు దాకా నీళ్లు పోసుకుంటున్నానండి. అంటే ఒక 150 ml దాకా నీళ్లు పోసుకున్నాను. ఇలా పొంగు రావటం స్టార్ట్ అయినప్పుడు అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యము అలానే పెసరపప్పు వేసుకొని కుక్ చేసుకోవడానికి పెట్టేసుకోవాలి. ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 50% కుక్ అయిన తర్వాత అందులోకి టేస్ట్ కోసం ఒక చిటికెడు ఉప్పు అలానే పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి. పాయసం కుక్ అయిందో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. అన్నం అలానే పప్పు సాఫ్ట్గా కుక్ అయిందో లేదో చెక్ చేసుకొని ఇలా కుక్ అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే బెల్లం పాకం వేయకుండా ఆరటానికి ఒక 5 minutes పెట్టి తర్వాత చూపిస్తున్న విధంగా బెల్లం పాకాన్ని వడగట్టుకొని తీసుకోవాలి. అందులో ఏమైనా నలకలు ఉంటే పోతాయి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ పాయసాన్ని మనం పక్కన ఉంచుకుందాం. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పాయసం ఉండే కొద్ది దగ్గర పడుతుందండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని అందులోకి ఒక 10 నుంచి 15 జీడిపప్పులు వేసుకొని అవి లైట్గా వేయించుకోవాలి. అవి లైట్గా ఒక 2 minutes వేగిన తర్వాత అందులోకి ఒక 10 నుంచి 15 దాకా కిస్మిస్లు కూడా వేసుకొని డ్రై ఫ్రూట్స్ని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన డ్రై ఫ్రూట్స్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాయసంలోకి వేసుకొని కలిపేసుకుంటే పొంగల్ కూడా రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ ప్రసాదం రెసిపీలోకి వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ ప్రసాదం వచ్చి పులిహోర. పులిహోర కోసం ఒక 80 గ్రాముల దాకా చింతపండుని తీసుకొని అందులోకి వేడి నీళ్ళు పోసుకొని ఒక 1 hour నానపెట్టుకోవాలి. ఎర్లీ మార్నింగ్ హడావుడి అవుతుంది అనుకుంటే ఈ ప్రాసెస్ అంతా నైటే చేసేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా వేడి నీళ్ళు పోసుకొని ఒక గంట సేపు నానపెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు ప్రిపేర్ చేయడం కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని నూనె లైట్గా హీట్ ఎక్కిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని చూపిస్తున్న విధంగా జాలి గంటలో వేసి గుజ్జుని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇలా చూపిస్తున్న విధంగా థిక్గా పేస్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇలా మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత అందులోకి ఒక పావు కప్పు దాకా నీళ్లు పోసుకొని అందులో ఏమన్నా రిమైనింగ్ గుజ్జు ఉంటే దాన్ని కూడా సేమ్ ప్రాసెస్లో మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుంటే మనకి చింతపండు పేస్ట్ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు అందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అలానే రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసానండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని చింతపండు బాగా ఉడికి నూనె పైకి తేలేదాకా కలుపుకోవాలి. చూసారా, ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు మనకి కింద స్టిక్ అవ్వకుండా వచ్చేస్తుందండి. అదంతా ముందు రోజే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పులిహోర ప్రిపేర్ చేయడం కోసం ఒక 250 grams దాకా రైస్ని తీసుకొని దాన్ని బాగా ఒక 2 times వాష్ చేసి ఒక కప్పుకి 2 కప్పుల దాకా వాటర్ని వేసుకొని అందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు అలానే ఒక టీ స్పూన్ దాకా నూనె వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 2 whistles రానివ్వాలి. ఇది హై ఫ్లేమ్లో రానివ్వాలండి. అప్పుడే మనకి పులిహోర అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఉడికిన తర్వాత మనం ఎందులో అయితే పులిహోర కలుపుకుంటామో అందులోకి షిఫ్ట్ చేసేసుకొని ఆరబెట్టుకోవాలి. ఈలోపు ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకొని పల్లీలు లైట్గా వేగిన తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. పోపు దినుసులు బాగా వేగిన తర్వాత అందులోకి ఒక 5 ఎండుమిర్చి అలానే ఒక 10 పచ్చిమిర్చి దాకా వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి మీ కారానికి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. పచ్చిమిర్చి మీద లైట్గా వైట్ కలర్ ఫామ్ అయినప్పుడు అందులోకి ఒక 2 రెబ్బల దాకా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు కూడా లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండుని పేస్ట్ వేసి ఆ చింతపండు పేస్ట్లో ఈ పచ్చిమిర్చి బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఇలా నూనె పైకి తేలేదాకా ఉడికించుకున్న తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ దాకా పసుపు అలానే రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల ఆ చింతపండు ఫ్లేవర్స్ అనేవి ఆ పచ్చిమిర్చికి వాటికి బాగా పడతాయి. ఇలా ఉడికించుకున్న దాన్ని మనం ముందుగా ఆరబెట్టుకున్న రైస్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మన చింతపండు పులిహోర కూడా రెడీ అయిపోయింది. చేతితో కలపలేకపోతే ఒక గరిటె సహాయంతో అయినా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మన చింతపండు పులిహోర పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది.
మన నెక్స్ట్ ప్రసాదం వచ్చి గారెలు అలానే పెరుగు వడలు. ఇవి ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందు రోజే ఒక 2 కప్పుల దాకా మినప్పప్పుని నానబెట్టుకోవాలి. వీటిని మళ్ళీ ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని వాటర్ అంతా వంపేసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులోకి 1 ఇంచు అల్లము అలానే ఒక 2 పచ్చిమిర్చి తుంపి వేసుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోవాలి. ఈ పిండిని నీళ్ళేమీ పోయకుండా అవసరమైతే మాత్రమే ఒక 2 టేబుల్ స్పూన్లు దాకా నీళ్లు పోసుకొని చూపిస్తున్న విధంగా పిండిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు పెరుగు వడల కోసం ఒక బౌల్లోకి 1 గ్లాసు నీళ్లు పోసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పెరుగుని వేసుకొని మిక్స్ చేసుకుందాం. మనం పెరుగు వడల కోసం వడలు వేస్తున్నప్పుడు వెంటనే ఇందులోకి వేసి స్క్వీజ్ చేసి వేయటం వల్ల పెరుగు వడలు అనేవి టెండర్గా ఉంటాయి. అలానే ఇంకొక బౌల్లోకి ఒక 2 కప్పుల దాకా పెరుగు తీసుకొని ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో పోపు వేయటం కోసం 1 టేబుల్ స్పూన్ నూనె తీసుకొని అందులోకి 1 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోకి స్టవ్ ఆఫ్ చేసి ఒక రెబ్బ కరివేపాకు వేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగులోకి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు వడలు వేయటం కోసం ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకొని చూపిస్తున్న విధంగా వడల్ని వేసుకోవాలి. వడల్ని వేసిన వెంటనే కదపకండి. అవి గారెలు వేసిన వెంటనే కదపకుండా ఒక సైడ్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి టర్న్ చేసుకుంటూ బోత్ సైడ్స్ చూపిస్తున్న విధంగా రెడ్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. అంతే అండి, మన గారెలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు అదే ఆయిల్లోకి పెరుగు వడల కోసం మళ్ళీ వడల్ని వేసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్ అండి. ఇందులో నేను ఉల్లిపాయ అనేది యాడ్ చేయలేదు. మనం దేవుడికి ప్రసాదంగా పెడతాం కాబట్టి ఆనియన్స్ అనేవి యాడ్ చేయకుండా పెరుగు గారెల కోసం వేసుకుంటున్న గారెల్ని మనం ఒక కాక తక్కువలో తీయాలి. ఎందుకంటే ఇవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి. ఇలా తీసిన గారెల్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాటర్లోకి వేసుకోవాలి. వాటర్లోకి ఎక్కువసేపు ఉంచకండి. జస్ట్ ఒక 2 మినిట్స్ డిప్ చేసిన తర్వాత చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగులోకి వేసేసుకుంటే మన పెరుగు వడలు కూడా రెడీ అయిపోయినాయి. మన నెక్స్ట్ ప్రసాదం వచ్చి దద్దోజనం. ఈ దద్దోజనం చేయడం కోసం 1 గ్లాసు దాకా బియ్యాన్ని వేసుకుంటున్నానండి. ఇది అరౌండ్ ఒక 200 గ్రామ్స్ దాకా ఉంటుంది. ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇందులోకి 1కి 2 కప్పుల దాకా వాటర్ని వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ న్యాచురల్గా రిలీజ్ అయిపోయిన తర్వాత అన్నాన్ని ఒక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం దద్దోజనం కలుపుకుంటున్నాం కాబట్టి అది సాఫ్ట్గా ఉంటే బాగుంటుందని వేడి మీదుగా ఉన్నప్పుడే ఒకసారి ఇలా పప్పు గుత్తితో కానీ లేకపోతే ఒక గెంటెతో కానీ సగం అన్నాన్ని స్మాష్ చేసుకోండి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే అన్నాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 3/4 కప్పు పాలని అలానే 3/4 కప్పు పెరుగుని తీసుకుంటున్నానండి. ఇలా 2 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవటం వల్ల మనకి ఎంత టైం అయినా కానీ ఈ దద్దోజనం అనేది పులుపెక్కకుండా ఉంటుంది. ఇలా పెరుగు పాలు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని అందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అన్నంలో ఈ ఉప్పు పాలు అలానే పెరుగు మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ దద్దోజనంలోకి పోపు వేద్దాం. పోపు వేయటం కోసం ఒక కడాయిలోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని నూనె లైట్గా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 1 ఎండుమిర్చి, 1/4 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/4 టీ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర అలానే ఒక 10 జీడిపప్పుని వేసుకుంటున్నానండి. జీడిపప్పు అనేది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఒక 1/2 టీ స్పూన్ దాకా తురిమిన అల్లము లేకపోతే సన్నగా కట్ చేసుకున్న అల్లాన్ని వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి, ఒక 10 మిరియాలు ఇవన్నీ వేసి బాగా వేగేదాకా వేయించుకోండి. పోపు బాగా వేగిన తర్వాత అందులోకి ఒక రెబ్బ కరివేపాకు వేసి కరివేపాకు వేగేదాకా వేయించుకొని ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దద్దోజనంలోకి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే మన దద్దోజనం అనేది రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది ఈ దద్దోజనం. మన నెక్స్ట్ ప్రసాదం వచ్చి గుగ్గిళ్ళు. ఈ గుగ్గిళ్ళు కాబూలీ శనగల్ని ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. అందులోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకొని 1/4 టీ స్పూన్ పసుపు అలానే రుచికి తగినంత ఉప్పు, నేను ఇక్కడ 1 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. తర్వాత వాటర్ అంతా వంపేసి ఉడికాయో లేదో చెక్ చేసుకోండి. ఇలా ఉడికితే వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె, 1 ఎండుమిర్చి, 1/4 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1/4 టీ స్పూన్ మినప్పప్పు అలానే 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను.
పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని పోపు దినుసులని బాగా వేగేదాకా వేయించుకోవాలి. పోపు దినుసులు చూపిస్తున్న విధంగా వేగిన తర్వాత అందులోకి మధ్యలోకి చీరకుండా 3 పచ్చిమిర్చి అలానే 2 రెబ్బల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. నేను దేవుడికి ప్రసాదంగా పెడుతున్నాను కాబట్టి ఇందులో నేను ఉల్లిపాయలు వేయట్లేదండి. అవి వేగిన తర్వాత అందులోకి మనం ఉడకబెట్టుకున్న శనగల్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకి గుగ్గిళ్ళు అనేవి రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఈ వినాయక చవితికి దేవుడికి ప్రసాదంగా ఇవి ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.